తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీ మరి నిర్ణయం తీసుకున్నదో దాని ప్రకారమే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు బీసీ సంఘాలుగా ఎందుకంటే మొన్ననే స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్లో మేము చూసాం అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా నట్టేట ముంచేట ప్రయత్నం చేసింది, మోసం చేసింది. ఈరోజు మేము ఎందుకు అడుగుతున్నామంటే మొన్న 17%, 18% సర్పంచులు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ రిజర్వేషన్లు ప్రకటిస్తే మళ్ళీ 27%, 31%, కొన్ని ప్రాంతాల్లో 36%, కొన్ని ప్రాంతాల్లో 17% వచ్చింది. కాబట్టి మేము ఇప్పటికైనా అధికార పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యని తీసుకొచ్చి ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం స్థానిక ఎన్నికల్లో అని చెప్పి ఏదైతే ప్రకటన చేసిర్రో దాని ప్రకారమే మున్సిపల్ ఎన్నికల్లో పోవాలని చెప్పి కూడా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో ఆ పార్టీలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికార పార్టీ వైఫల్యం చెందినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీసీల తరపున అడగాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా, తీసుకోరా అని చెప్పి ప్రతిపక్షాలను కూడా మేము అడుగుతూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడబలుకొని బీసీలను మోసం చేసి నట్టేట ముంచేట ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు బీసీ సమాజాన్ని తట్టి లేపడానికి, బీసీ సమాజాన్ని నిద్ర లేపడానికి, బీసీలను చైతన్యం చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలతో ఈరోజు నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ 42% రిజర్వేషన్లతోనే బీసీలకు న్యాయమైన డిమాండ్ 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ మంత్రులు కానీ లేక బీసీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా మరి ముక్తకంఠంతో మేము 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామని చెప్పి బీరాలు పలికిర్రు, ప్రగల్భాలు పలికిర్రు. ఈరోజు ఎక్కడ పోయారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా. మీరు అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరు ఒక బీసీ బిడ్డలు కాదా? ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు మీరందరూ ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ఈరోజు బీసీ మంత్రులుగా, బీసీ ఎమ్మెల్యే మీద ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ విధంగా డిమాండ్ చేయాలని చెప్పి కూడా ఈరోజు బీసీ బిడ్డలైన మంత్రులు, ఎమ్మెల్యే మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఒకే సామాజిక వర్గము నామినేటెడ్ పదవులు ఇవ్వడము, ఒకే సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టడము, ప్రభుత్వ సలహాదారులు కూడా ఒకే సామాజిక వర్గాన్ని కట్టబెట్టడము అనేకమైనటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక ఆశ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేసిరు కదా. చిన్న ఆశ బీసీలకు, ఎందుకంటే చేస్తామనేటువంటి గౌరవించాలని బాధ్యత బీసీల మీద ఉంది. కాబట్టి 2 సంవత్సరాలుగా ఓపిక పట్టుకున్నాము. ఈ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తారు కదని చెప్పి నమ్మినాము. కానీ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మోసం చేసిర్రు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో మేము మరొక్కసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇస్తామన్నటువంటి 42% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.